నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఇంటర్వ్యూ. ఐక్యూ అంటే ఏంటి? ఐక్యూని ఎప్పుడు మెజర్ చేయాలి? నిజానికి ఒక వ్యక్తి యొక్క సక్సెస్ ఐక్యూ పైన డిపెండ్ అయి ఉంటుందా? ఇలాంటి ఎన్నో సందేహాలు ప్రతి ఒక్క పేరెంట్కి ఉంటుంది. మరి వీటన్నిటికీ సమాధానాలు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఎడ్యుకేషనల్ డిజైనర్, ఆథర్ ఎన్బివి సుబ్బారావు గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే అండి. సార్, ఐక్యూ అంటే ఏంటి? అసలు ఏ ఏజ్లో మనం దాన్ని చెక్ చేయాలి? చాలామంది మాట్లాడుతూ ఉంటారు వీడికి ఐక్యూ లేదని, వీడికి ఐక్యూ తక్కువ ఉందని, లేదా వీడి ఇంటెలిజెంట్ కాదని. పేరెంట్స్, ఒక పక్క టీచర్స్ చాలామంది అలాగా స్టేట్మెంట్స్ పాస్ చేస్తూ ఉంటాం. కానీ ఈ ఐక్యూ అనేటువంటిది ఇంటెలిజెన్స్ కోషెంట్ టెస్ట్ అని ఒకటి ఉంటుందండి. సో దాని ద్వారా ఎవరికైనా సరే ఆ టెస్ట్ని అప్లై చేస్తే దాని ద్వారా ఒక స్కోర్ వస్తుంది మనకి. అసలు ఈ ఐక్యూ ఎందుకు అప్లై చేయాలి, ఏమి ఇస్తుంది అన్నప్పుడు ఒక మనిషి యొక్క ఇంటెలిజెన్స్ని టెస్ట్ చేయడానికి డిజైన్ చేసినటువంటి టెస్ట్, దాన్నే మనం ఐక్యూ టెస్ట్ అంటాం. సో ఇది కాగ్నిటివ్ ఎబిలిటీస్, అంటే మన ఆలోచన సామర్థ్యాలు ఎట్లా ఉన్నాయి డిఫరెంట్ వేస్లో, అంటే వెర్బల్ రీజనింగ్లో ఎట్లా ఉంది, మ్యాథమెటికల్ స్కిల్స్లో ఎట్లా ఉంది, స్పాషియల్ అవేర్నెస్లో ఎట్లా ఉంది అని కొన్ని తీసుకుని వాటిలో వాళ్ళ యొక్క స్కోర్ని వాళ్ళు మెజర్ చేస్తారన్నమాట అండి. సో దీన్ని ఐక్యూ టెస్ట్ అంటాం. న్యాచురల్గా వస్తుందా సార్, లేకపోతే లేకపోతే మనం ట్రైన్ చేయాల్సి ఉంటుంది? ఎస్, ఈ ఐక్యూ అనేటువంటి దాన్ని చాలామంది ఈ ఐక్యూ అనేటువంటిది వీడికి ఇంత ఐక్యూ ఉంది, లేదా వీడికి ఇంటెలిజెన్స్ లేదు, మనం ఎవరుండి చెప్పడానికి. మనిషి అనేటువంటి వాడు ఎవాల్వ్ అవుతూ ఉంటాడు. అది ఏ రోజుకి ఏ క్షణానికి ఆ క్షణం ఎవాల్వ్ అవుతూ ఉంటుంది, రైట్ వేలో ఎవాల్వ్ అవుతూ ఉంటుంది. సో రైట్ వేలో మనం మన యొక్క స్కిల్స్ని మనం ఇన్కల్కేట్ చేసినప్పుడు, ఉపయోగంలోకి పెట్టినప్పుడు ఆటోమేటిక్గా మనం ముందుకు వెళ్ళిపోతూ ఉంటాం. కానీ అది రైట్ వేలో పెట్టేమా లేదా అనేటువంటిదే ఇంపార్టెంట్. అది పిల్లలు కానివ్వండి, పెద్దవాళ్ళు కానివ్వండి, ఎవరైనా సరే మనకు ఉన్నటువంటి 24 అవర్స్ టైంలో మనం రైట్ వేలో పెడుతున్నామా లేదా అనేటువంటిది మనకి ఇంట్రెస్ట్ ఉన్నటువంటిది. ఇప్పుడు రకరకాల రంగాలు ఉంటాయండి. సో ఎక్కడ మనం ఉన్నత స్థితికి వెళ్ళాలి అనుకునేటప్పుడు అక్కడ రావాల్సినటువంటి స్కిల్స్ ఏమిటి, దానికి నేను ఎంతవరకు ఉపయోగపడుతున్నాను, అంటే నా రోజువారీ పనులు ఎంతవరకు ఉపయోగపడుతున్నాయి, నేను ఎంతవరకు వర్క్ చేస్తున్నాను అనేటువంటిది డిసైడ్ చేస్తుంది ఫైనల్గా. సో ఇక ఐక్యూ టెస్ట్కి వచ్చేటప్పటికి ఇది డిఫరెంట్ స్కోర్స్ వస్తూ ఉంటాయి అన్నమాట అండి. సుమారుగా 100 నుంచి 120 మధ్యలో స్కోర్ వస్తే అబోవ్ యావరేజ్, జనరల్గా పర్వాలేదు అనుకునేటువంటి వ్యక్తులు, అంటే మంచి స్థితిలో ఉన్నటువంటి వ్యక్తులకి ఉండేటువంటి స్కోర్ అనమాట అండి. ఆ స్కోర్ 70 బిలో ఉంది అంటే ఇంటలెక్చువల్ డిజబిలిటీ ఉన్నట్టే. వాళ్ళకి ఆలోచన సామర్థ్యం కానివ్వండి, చాలా రకరకాల సామర్థ్యాలు తక్కువ ఉన్నట్టే. సో అదే 160 అబవ్ ఉన్నట్లయితే 160 to 200 స్కోర్ చెప్తూ ఉంటారు. ఈ స్టేజ్లో ఉన్నటువంటి వాళ్ళు ఆ రంగంలో రెవల్యూషనైజ్ చేసినట్టే అన్నమాట అండి. స్టీఫెన్ హాకింగ్ కానివ్వండి, అంటే అట్లాంటి సైంటిస్టులు ఆ కోవకు వస్తారు అనేటువంటిది ఒక అంచనా. అంటే వాళ్ళు కూర్చోబెట్టి టెస్ట్ చేసింది లేదు, బట్ వీళ్ళు అంచనా అనమాట అండి, ఒక అసెస్మెంట్ చెప్తూ ఉంటారు. అలాగే ఒక టాప్ లీడర్స్ ఉంటారు, బరాక్ ఒబామా ఉన్నాడు. సో అలాంటి వ్యక్తులు ఒక 140, 150 వరకు వాళ్ళ స్కోర్ ఉంటుంది అనేటువంటిది ఒక అంచనా. ఎందుకంటే వాళ్ళు కాంప్లెక్స్ ఇష్యూస్ని ట్యాకిల్ చేస్తూ ఉంటారు. సో చాలా స్కిల్స్. ఐక్యూ అనేది మనం పర్టికులర్ ఒక డిపార్ట్మెంట్ కాకుండా ఓవరాల్గా కలిపి చూసేది ఐక్యూ అంటాం. దీనికి నేను చెప్తాను. ఐక్యూ అనేటువంటిది మనం జనరల్గా 8 రకాల ఐక్యూలు మనం చెప్పచ్చు అండి. మొదటిదండి అది జనరల్ ఐక్యూ. జనరల్ ఐక్యూ అంటే ఒక వ్యక్తి రోజువారీ పనుల్ని చేసేటువంటి విధానం మీద బ్రాడర్ వేలో డిజైన్ చేసినటువంటిది జనరల్ ఐక్యూ అనమాట అండి. అది రెండవది ఫ్లూయిడ్ ఐక్యూ అంటాం. ఫ్లూయిడ్ ఐక్యూ అంటే స్పాంటేనియస్గా ఒక సిట్యువేషన్, ఒక ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో మనం ఎలా రియాక్ట్ అవుతున్నాము, లేదా కొత్త సమస్య వచ్చినప్పుడు మనం ఏ విధమైనటువంటి సొల్యూషన్ని మనం ఆలోచించి చెప్పగలుగుతున్నాము. ఇది రీసెర్చ్ ఇన్నోవేషన్లో బాగా ఉపయోగపడేటువంటి ఇంటెలిజెన్స్ అనమాట అండి. మూడవది క్రిస్టలైజ్డ్ ఐక్యూ అంటాం. ఏమిటి క్రిస్టలైజ్డ్ ఐక్యూ అంటే, కొంతమంది చూడండి మంచి ఒకాబులరీ ఉంటుంది, కొన్ని బాగా ఫ్యాక్ట్స్ బాగా గుర్తుపెట్టుకుంటారు. కొంతమంది సినిమా పేర్లు ఎంత బాగా గుర్తుపెట్టుకుంటారు, రిలీజ్ డేట్స్తో సహా. కొంతమంది చిన్నపిల్లలు చూస్తే మ్యాప్లు, ఆ కంట్రీస్, వాటి యొక్క క్యాపిటల్స్ను చిన్న వయసులోనే చాలా ఎక్కువ గుర్తుపెట్టుకుంటారు. దాన్ని క్రిస్టలైజ్డ్ ఇంటెలిజెన్స్ అంటాం అనమాట అండి. ఇది గుర్తుండేటువంటి పిల్లలు. ఇక నాలుగవది ఎమోషనల్ ఇంటెలిజెన్స్. మనకున్నటువంటి భావోద్వేగాల నియంత్రణ ఎంతవరకు ఉంది, ఎంత అవేర్నెస్తో మనం ఉన్నాము అనేటువంటిది ఎమోషనల్ ఇంటెలిజెన్స్. ఐదవది సోషల్ ఇంటెలిజెన్స్. మనతో కరెక్ట్గా ఉండి సొసైటీలో ఎంతవరకు మనం కరెక్ట్గా ఉన్నాము, మన యొక్క బిహేవియర్,
మన చుట్టూ ఉన్నటువంటి వాళ్ళని ఎంతవరకు ప్రభావితం చేస్తున్నాం అనేటువంటిది, అంటే మంచి రిలేషన్స్ మెయింటైన్ చేస్తున్నాం అనేటువంటిది సోషల్ ఇంటెలిజెన్స్. ఇది 5 అండి. 6th వచ్చేటప్పటికి క్రియేటివ్ ఇంటెలిజెన్స్. సో క్రియేటివ్ ఐక్యూకి వచ్చేటప్పటికి కొత్త విషయాల్ని మనం కొత్తగా కనిపెట్టగలుగుతున్నామా, క్రియేటివ్గా మనం చూడగలుగుతున్నామా, ఆ పర్టికులర్ రంగం ఏదైనా కానివ్వండి. సో ఆ క్రియేటివ్ ఐక్యూ అనేటువంటిది 6వది అనమాట అండి. 7వది ప్రాక్టికల్ ఐక్యూ. మనం నేర్చుకున్నటువంటి దాన్ని ఎలా అప్లై చేస్తున్నాము, రియల్ లైఫ్ సిచ్యువేషన్లో మన అప్లికేషన్. కొంతమంది చూడండి ఎంతో చదువుకుని ఉంటారు, కానీ రియల్ లైఫ్కి వచ్చేటప్పటికి వాళ్ళ ప్రవర్తన కానివ్వండి, వాళ్ళ అప్లికేషన్ కానివ్వండి, ఇతన అనేటువంటి మనం చూస్తూ ఉంటాం. అది ప్రాక్టికల్ ఐక్యూ. ఓకే. లాస్ట్ది బాడీలీ కెనెస్థెటిక్ ఐక్యూ అంటాం అనమాట అండి. అది బాడీ మూమెంట్స్కి సంబంధించినటువంటిది. అంటే పర్టికులర్లీ స్పోర్ట్స్ పీపుల్ కానివ్వండి, డ్యాన్స్ కానివ్వండి, దానికి సంబంధించినటువంటిది ఇదండి. సో ఈ విధంగా ఈ 8 ఇంటెలిజెన్సెస్ కరెక్ట్గా ఉంటే, అంటే ఒక వ్యక్తిలో 8 హై లెవెల్లో ఉండవండి. సో కొన్ని మల్టిపుల్ థింగ్స్ హై లెవెల్లో ఉంటాయి. ఒక రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్లో ఉన్నాడు ఒక వ్యక్తి, ఒక మంచి రీసెర్చ్ దాంట్లో ఉన్నాడు, ఆయన యొక్క ఫ్లూయిడ్ ఐక్యూ అనేటువంటిది చాలా హై లెవెల్లో ఉంటే అతని యొక్క ప్రయాణం వేరేగా ఉంటుంది. ఇప్పుడు మనమే చూస్తాం, కొంతమంది సినీ యాక్టర్స్ చూస్తే వాళ్ళు డ్యాన్స్ చేస్తే ఎంతో గ్రేస్ కనిపిస్తుంది, కొంతమంది చేస్తే వాళ్ళు చేసేర్లే అనిపిస్తుంది. అంటే వాళ్ళలో మొదటి కోవలో చెందినటువంటి వాళ్ళు ఆ బాడీలీ కెనెస్థెటిక్ ఇంటెలిజెన్స్ సూపర్ అన్నమాట అండి. సో డాన్సర్స్ చూస్తే, కొంతమంది డాన్స్ మాస్టర్ చూస్తే అసలు ఒక రకమైనటువంటి ఆనందం వస్తుంది, ఆ గ్రేస్ కనిపిస్తూ ఉంటుంది, అది ఎక్కువ ఉన్నట్టు అన్నమాట అండి. సో ఈ విధంగా ఈ డిఫరెంట్ పర్స్పెక్టివ్ లో చూస్తారు. చూడాలి. ఒక వ్యక్తికి సంబంధించి మనం ఐక్యూ టెస్ట్ చేయాలనుకుంటే ఏ ఏజ్ కరెక్ట్, ఏ ఏజ్ లో అయితే కరెక్ట్ గా వస్తుంది? అలానేమీ లేదండి. సో అంటే యాక్చువల్గా మరీ చిన్నపిల్లలు కాకుండా ఒక వయసు వచ్చిన తర్వాత టెస్ట్ చేయటం అనేటువంటిది సహజం. అంటే ఈ టెస్ట్కి కూడా ఒక రిలయబిలిటీ అనేటువంటిది కూడా ఇంపార్టెంట్ కదండి. ఈ టెస్ట్కి సంబంధించి లిమిటేషన్స్ కూడా ఉన్నాయి. ఈ ఐక్యూ టెస్ట్ అనేటువంటివి ఇంటర్నేషనల్ లెవెల్స్లో రావెన్ స్కోర్ అని, హార్వర్డ్ వాళ్ళది అబినెట్ ఉంది ఐక్యూ స్కోర్ అని. సో ఇట్లా కొన్ని వెరీ స్టాండర్డ్ ఉన్నాయన్నమాట అండి. వాటి రిలయబిలిటీ కూడా ఎక్కువే. ఎందుకు రిలయబిలిటీ ఎక్కువ అంటే మీరు టెస్ట్ మల్టిపుల్ టైమ్ చేసినా సేమ్ రిజల్ట్ వస్తుంది. కానీ అట్ ది సేమ్ టైం ఏమిటంటే చాలా లిమిటేషన్స్ కూడా ఉంటాయి. ఎందుకు లిమిటేషన్స్ ఉంటాయంటే అండి, కల్చరల్ బయాస్ ఉంటుంది. ఇది ఎవరు తయారు చేశారు? మరి ఇండియాలో ఉన్న కల్చర్ వేరేగా ఉంటుంది, మరి ఇండియాలోని డిఫరెంట్ స్టేట్స్లో కల్చర్ డిఫరెంట్గా ఉంటుంది. సో కాబట్టి ఆ టెస్ట్ని తీసుకుని మనం ఇక్కడ తెచ్చుకునేటప్పుడు ఆ కల్చరల్ బయాస్ ఉంటుంది. అడిగేటువంటి క్వశ్చన్స్లో కానివ్వండి, వాళ్ళు టెస్ట్ చేసే విధానంలో కానివ్వండి. సో అది ఒక లిమిటేషన్. సో దానివల్ల కరెక్ట్గా రిజల్ట్ రాకపోవచ్చు. రెండవదండి, యూరోపియన్ కంట్రీస్లో ఏమవుతుంది అంటే టెస్ట్ అంటే పెద్ద విషయం కాదు, ఓకే టెస్ట్ వెళ్ళాం చేయించుకున్నాం అనేటువంటి విధంగా ఉంటుంది. అదే మనకి టెస్ట్ అంటే అందులోని సైకోమెట్రిక్ టెస్ట్ లాంటిటువంటి సైకాలజీకి సంబంధించిన టెస్ట్ అంటే ఎలా చూస్తాము? సో మామూలు మెడికల్ టెస్ట్ అంటేనే చాలా నర్వస్ అయ్యేటువంటి పరిస్థితి కదండి. సో కాబట్టి దానివల్ల కూడా ఎఫెక్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఇక మూడవది, ఈ టెస్ట్ ఏది కూడా క్రియేటివిటీని కానీ, ఎమోషనల్ ఇంటెలిజెన్స్ని కానీ, ప్రాక్టికల్ ఇంటెలిజెన్స్ని కానీ ఇది కౌంట్ చేయదండి, అంటే అసెస్ చెయ్యదు. ఎందుకంటే ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అనేటువంటివి అది టైమ్లీ మారిపోతూ ఉంటుంది. సో క్రియేటివిటీని కూడా ఇది చేయదు. ఇప్పుడు మనం ఇందాక 8 మాట్లాడుకున్నాను చూసారా, వీటిలో కొన్ని ఫ్యాక్టర్స్ని అది అసెస్ చేస్తుంది అన్నమాట అండి. సో కాబట్టి ఇక్కడ రిలయబిలిటీకి వచ్చేటప్పటికి ఒక రకంగా ఉంది, లిమిటేషన్స్ కూడా అదే విధంగా ఉంది. సో మనం ఈ రెండింటిని మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మరి ఏ వయసులో అంటే ఈ టెస్ట్ ఒక్క మాట చెప్తున్నానండి, ఐక్యూ అనేటువంటిది ఫిక్స్డ్ కాదు. ఓకే, నెంబర్ ఆఫ్ స్టడీస్ నేను మీకు చూపిస్తా. ఐక్యూ ఫిక్స్డ్ కాదు. మనం ఈ ఐక్యూ టెస్ట్ తీసుకుంటే ఏమవుతుందంటే ఒక అంచనా వస్తుంది. ఒక అంచనా వచ్చి ఇది నేను ఈ రంగంలో వెళ్ళాలనుకునేటప్పుడు అక్కడ అవసరమైనటువంటిది ఏమిటి, నేనేం పెంచుకోవాలి అనేటువంటి రిఫరెన్స్ లాగే చూడాలి. ఎవరైనా సరే ఐక్యూ టెస్ట్ చేసి వీడికి ఐక్యూ లో ఉంది అని చెప్పారు అంటే అలాంటి టెస్ట్ పనికిరాని టెస్టు. ముందు మనకు మైండ్ సెట్, ఈ ఐక్యూ అనేది ఒక రిఫరెన్స్. ఇప్పుడు షుగర్ టెస్ట్ చేయించుకున్నారు, షుగరు ఎక్కువ ఉంది, ఏం చేయాలి, తగ్గించుకోవాలి. ఓకే, అయితే రంగాన్ని బట్టి ఐక్యూ పెంచుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని చెప్తారా ఏమైనా, ఏ రంగానికి ఎలాంటి? ఆబ్వియస్గానండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అంటే మీకు ఎగ్జాంపుల్ చెప్తా, ఆ చేంజెస్ ఎందుకు చేంజ్ అవుతుంది అనేటువంటిది. చాలా అంటే ప్రామినెంట్ నేమ్సే తీసుకుందాం. పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు.
పవన్ కళ్యాణ్ ఆయనే చాలాసార్లు చెప్పుకున్నాడు, నేను చాలా ఇంట్రోవర్ట్, ఎవరిని కలిసేవాడిని కాదు. చిరంజీవి గారు చెప్తారు, సురేఖ గారు చెప్తారు, ఎవరిని కలవకుండా ఒక రూమ్లో ఉండేటువంటి వాడు ఆయన. సో అలా ఉండేటువంటి వాడు. కానీ ఒక నాయకుడిగా ఎదగాలి అంటే మనకు కావాల్సినటువంటి 3 ఇంపార్టెంట్ ఇంటెలిజెన్సెస్ ఇక్కడ ఉన్నాయండి. క్రిస్టలైజ్డ్ ఇంటెలిజెన్స్, నేను ఇందాక అన్నాను కదా, ఆ వొకాబులరీ కానివ్వండి, ఫ్యాక్ట్స్ కానివ్వండి, ఆ ఇన్ఫర్మేషన్ చాలా చేతి వేళ్ళ మీద ఉండాలి వాళ్ళకి. సో ఆ మెమరీ ఉండాలి. సో అది ఆయన బుక్స్ చదువుతూ ఉండేవాడు, దాంట్లో ఏ ఇబ్బంది లేదు ఆయనకి. బుక్స్ చదవటం, నేర్చుకోవటం, మార్చుకోవడం చాలా ఇష్టం అతనికి. రెండోది వచ్చేటప్పటికి ఏమవుతుందంటే అండి, సోషల్ అండ్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్. మరి ఈయన సోషల్ ఇంటెలిజెన్స్ తక్కువ ఉన్నట్టే కదా, ఎవరితో కలవకుండా చాలా ముభావంగా ఒక చోట ఉండేటప్పుడు. కానీ ఇప్పుడు నాయకుడిగా ఎలా ఎదిగాడు అంటే అక్కడ ఆయనకున్నటువంటి సోషల్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఎంత వేగంగా పెరిగినట్టు. దిస్ ఇస్ ఎగ్జాంపుల్ నెంబర్ 1. ఎగ్జాంపుల్ నెంబర్ 2, నారా లోకేష్ గారిని తీసుకుందాం. నారా లోకేష్ గారిని తీసుకునేటప్పుడు ఒక 5 సంవత్సరాల నుంచి 6 సంవత్సరాల క్రితం ఆయన మాట్లాడేటువంటి భాష మీద, ఆయన మాట్లాడేటువంటి తీరు మీద ఎన్నో అవహేళనలు ఉన్నాయి. కానీ ఇప్పుడు 6 years తర్వాత ఇప్పుడు మనం చూస్తే ఎంత మార్పు ఉందండి. సో ఇక్కడ ఆ క్రిస్టలైజ్డ్ ఇంటెలిజెన్స్ మనం ఏదైతే అనుకుంటున్నామో, ఆయన చిన్నప్పటి నుంచి ఇంగ్లీష్ మీడియంలో చదువుకున్నాడు, తెలుగు మీద పట్టు లేదు. సో కాబట్టి అక్కడ ఇబ్బంది పడ్డాడు. కానీ ఆయన ప్రయత్నం చేశాడు, ఈరోజు ఎంత చేంజ్ వచ్చిందండి. రైట్, ఇది సెకండ్ పాయింట్. థర్డ్ పాయింట్, నారా చంద్రబాబు నాయుడు గారిని చూద్దాం. ఒక లీడర్కి సోషల్ అండ్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. నాకు ఎంత స్కిల్స్ అయినా ఉండి నా ఎమోషన్స్ నేను కంట్రోల్ లేకుండా వచ్చిన వాళ్ళ మీద అరిచి, లేకపోతే నా యొక్క ఎమోషన్స్తో కంట్రోల్ లేకుండా మాట్లాడితే ఎంత దారుణంగా ఉంటుందండి. వాళ్ళు వెంటనే ఇది అవుతారు. ఆయన సుమారుగా 40 సంవత్సరాలు దాంట్లో మనం చూస్తే, మన మీడియా చాలా భూతద్దం వేసి చూస్తాం, ఏదో 4-5 సందర్భాల్లో తప్ప ఆయన ఎక్కడ దొరకడు. అంటే మాట్లాడే దాని మీద ఎంత పట్టు చూడండి. అంటే ఆయనకున్న సోషల్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అట్ ద హైయెస్ట్ పీక్ ఉన్నాయి. సో ఈ విధంగా ఒక లీడర్కి కావాల్సినప్పుడు నేను చెప్పినట్టుగా క్రిస్టలైజ్డ్ ఇంటెలిజెన్స్ కానివ్వండి, సోషల్ ఇంటెలిజెన్స్ కానివ్వండి, ఎమోషనల్ ఇంటెలిజెన్స్ కానివ్వండి, ఇది ఇంపార్టెంట్. మరి ఇప్పుడు నేను చెప్పిన ఎగ్జాంపుల్స్లో మీకు మార్పు కనిపిస్తుంది కదా. సో ఇదేనండి, ఐక్యూ అనేది ఫిక్స్డ్ కాదు, మనం నేర్చుకోవటం. అంటే వాళ్ళు గమనించారు, నాకు ఇది కాదు, నేను నేర్చుకోవాలి, నేను మార్పు తెచ్చుకోవాలి అనేటప్పుడు పరిస్థితి వేరే ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు మన ఉన్న ఎడ్యుకేషనల్ సిస్టమ్కి పిల్లలకి ఎలాంటి ఐక్యూ అవసరం, పేరెంట్స్ ఏం చేయాలి? పిల్లలకి ఎలాంటి ఐక్యూ అవసరం అనేది మనం చెప్పలేమండి. నేను ఇందాక చెప్పినట్టుగా ఇండివిజువల్గా 8 ఐక్యూలు, అది ఆ ఇంటెలిజెన్సెస్ అనేటువంటివి అవసరం. కాకపోతే ఒక్కరికి 2-3 ఇంటెలిజెన్సెస్ హైయెస్ట్ స్టేజ్లో ఉంటాయి. ఇప్పుడు వాళ్ళు డిసైడ్ అయ్యేటువంటి రంగం. ఇప్పుడు నేను ఇందాక మీరు చెప్పినట్టుగా పొలిటీషియన్స్ గురించి నేను మాట్లాడాను కదండి. సో అలాగే నేను ఇందాక మాట్లాడినట్టుగా ఫ్లూయిడ్ ఇంటెలిజెన్స్ అనేటువంటిది ఒకటి మాట్లాడాను. సో దాన్ని మాట్లాడినప్పుడు నేను రీసెర్చ్లో ఏదో ఇన్నోవేషన్ చేయాలి, నేను కొత్త ప్రొడక్ట్స్ని తీసుకురావాలి, నా ఏం అది, ఆ పిల్లవాడు అలా కోరుకుంటున్నాడు. సో దాన్ని ఎక్స్పోజ్ చేయాలి అతనికి. చిన్న వయసులో మీరు అడిగినట్టుగా చిన్న వయసులో చెస్ కానివ్వండి, పజిల్స్ కానివ్వండి, ఆ ఇంటెలిజెన్స్ని పెరగటానికి దోహదం చేస్తుంది. మీరు అదే ప్రాక్టికల్ ఇంటెలిజెన్స్ కావాలి. ఈ రోజున ప్రాక్టికల్ ఇంటెలిజెన్స్ మీరు అడిగినట్టుగా అందరికీ కావాలి, ఏదో ఒకరికే కాదు. సో కాబట్టి ప్రాక్టికల్ ఇంటెలిజెన్స్ కావాలి అంటే ఆ పిల్లల్ని ప్రాజెక్ట్ వర్క్ వైపు మళ్ళించాలి. ప్రాక్టికల్గా వాళ్ళు చదువుకున్నది అప్లై చేయడానికి ప్రాజెక్ట్ వర్క్ వైపు మళ్ళించాలి. అలాగే ఇండిపెండెంట్గా వాళ్ళ చేత పనులు చేయించాలి. సో అప్పుడు ఆ ప్రాక్టికల్ ఇంటెలిజెన్స్ పెరుగుతుంది. ఎమోషనల్ ఇంటెలిజెన్స్, సోషల్ ఇంటెలిజెన్స్ అడిగితే మీరు మరి అదెలా వస్తుంది అని అనుకునేటప్పుడు ఇది ఎవ్వరి వల్ల రాదండి. పేరెంట్స్, ఫస్ట్ పేరెంట్స్, నెక్స్ట్ టీచర్స్, ఆ తర్వాత సమాజం. సో వీళ్ళిద్దరూ మాత్రమే అందించగలిగినటువంటిది ఇనీషియల్గా ఈ సోషల్ అండ్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్. వాళ్ళు మోడల్గా తయారైతే ఆ పిల్లలు వేరేగా ఉంటారు. కైండ్ ఆఫ్ అబ్జర్వేషన్ పేరెంట్స్ సైడ్ నుంచి ఎలా ఉండాలి, అలాగే టీచర్ సైడ్ నుంచి ఎలా ఉండాలి, అంతే. సో ఇప్పుడు అలాగే క్రియేటివ్ ఇంటెలిజెన్స్ ఉంది. క్రియేటివ్ ఇంటెలిజెన్స్కి వచ్చేటప్పటికి లాంగ్వేజ్ కానివ్వండి, ఏ మదర్ లాంగ్వేజ్ ఉంటే అది, మాతృభాష ఉంటే అది. సో ఇప్పుడు తెలుగులో ఉన్నటువంటి కథలు, అట్లాగే సోషల్ స్టడీకి సంబంధించినటువంటి ఆ చరిత్రలు, ఇవన్నీ కూడా మీకు ఏమవుతుందంటే ఆ క్రియేటివ్ ఇంటెలిజెన్స్ని పెంచేటువంటి అవకాశం ఉంది. నేను చాలాసార్లు చెప్తూ ఉంటాను. ఇప్పటికీ రాజమౌళి గారు చెప్తూ ఉంటారు, ఆయన చిన్నప్పుడు చదువుకున్నటువంటి చందమామ కథలు అది సో చాలా నా మీద ప్రభావం చూపుని అనేటువంటివి.
సో దట్స్ వన్ పార్ట్ ఆఫ్ ద క్రియేటివ్ ఇంటెలిజెన్స్ అనమాట అండి. అట్లా ఒక్కొక్క దానికి కొన్ని యాక్టివిటీస్ వల్ల ఆ ఇంటెలిజెన్స్ని పెంచవచ్చు. ఇది నమ్మండి అందరూ. మా పిల్లవాడు దీనికి పనికొస్తున్నాడు, దీనికి పనికి రాడు అని చెప్పడానికి మీరెవరు, మనం చెప్పలేము. వాళ్ళకి ఎంతో భవిష్యత్తు ఉంది, ఎక్కడికైనా పేరెంట్స్ కి వాళ్ళ పిల్లల ఐక్యూ టెస్ట్ చేయాలి అని అనిపిస్తే వాళ్ళు ఎవరిని సంప్రదించాలి? ఇది యాక్చువల్గా సైకాలజిస్టులు ఉంటారండి. కాకపోతే రిలయబుల్ సైకాలజిస్ట్ని మనం కన్సల్ట్ చేసి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ టెస్ట్ని మనం తీసుకుంటే, అంటే ఆన్లైన్ టెస్ట్లు ఉన్నాయి, ఆఫ్లైన్ టెస్ట్లు ఉన్నాయి. సో తీసుకుని ఇది ఓన్లీ ఒక రిఫరెన్స్, వాళ్ళైతే కరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారు. మనకెప్పుడు కూడా ఆ ముద్ర వేయకూడదండి. నువ్వు ఇందులో తక్కువ అనేటువంటి ముద్ర కాదు, నువ్వు ఇప్పటి వరకు ఇంత ప్రయాణం చేస్తావు, దీన్ని ఇలా పెంచాలి. దీనికి ఒక మంచి ఎగ్జాంపుల్, ఒక రీసెర్చ్ చెప్తాను. ఒక పిల్లవాడికి ప్రతి అకాడమిక్ ఇయర్ కూడా, ఇందాక పాయింట్స్ అన్నాం కదండి, 120 పాయింట్స్ 160 పాయింట్స్, ప్రతి పిల్లవాడికి కూడా 1 నుంచి 5 పాయింట్లు ఎవ్రీ అకాడమిక్ ఇయర్ యాడ్ చేస్తుంది, ఇంటెలిజెన్స్ పెంచుతుంది అనేది స్టడీ చెప్తుంది అనమాట అండి. అంటే 10 సంవత్సరాలు చదువుకున్న పిల్లవాడికి హైయెస్ట్ ఎన్ని పాయింట్స్ పెరిగే అవకాశం ఉందండి? 50 పాయింట్స్ పెరిగేటువంటి అవకాశం ఉంది. ఒక మీరు ఇందాక అన్నారు కదా చిన్న పిల్లవాడికి టెస్ట్ చేయొచ్చాను. ఇప్పుడు చిన్న పిల్లవాడికి టెస్ట్ చేసినప్పుడు 80 ఐక్యూ ఉందనుకోండి ఎగ్జాంపుల్, 10 ఇయర్స్ అకాడమిక్ కెరియర్ తర్వాత అతను ఐక్యూ 130కి పెరగటానికి అవకాశం ఉంది. పెరుగుతుందని నేను చెప్పట్లే, పెరగటానికి అవకాశం ఉంది అట్లాంటి వాతావరణం మనం ఏర్పాటు చేస్తే. అట్లాగే ఏరోబిక్ ఎక్సర్సైజెస్, ఫిజికల్ యాక్టివిటీ ఉంది. సో ఇవి రెగ్యులర్గా చేయటం వల్ల ఒక 3 పాయింట్స్ పెరిగే అవకాశం ఉంది అని, ఎందుకంటే ఆ బ్రెయిన్ యాక్టివిటీ పెరుగుతుంది. అట్లాగే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ కానివ్వండి, లేకపోతే కొన్ని కావలసినటువంటి న్యూట్రిషన్ వాల్యూస్ మనం ఇచ్చినప్పుడు, వాళ్ళకి ఫుడ్కి సంబంధించినటువంటి సమపాలలో వాళ్ళకి అందినప్పుడు 1 నుంచి 2 పాయింట్లు పెరిగేటువంటి అవకాశం ఉందని రీసెర్చ్లు చెబుతున్నాయి. అందుకే మనం చూస్తే 50 సంవత్సరాల క్రితం ఇప్పుడు మనం చూసినప్పుడు ఐక్యూ పెరిగింది ఇప్పుడు సొసైటీలో అంటారు, ఇంటెలిజెన్స్ బాగా పెరిగింది అప్పుడు ఉన్నటువంటి వాళ్ళకి ఇప్పుడు. ఎందుకు అంటే మనకి కంఫర్ట్ పెరిగింది, మనకి ఫెసిలిటీస్ పెరిగినాయి, మన ఫుడ్ హ్యాబిట్స్ పెరిగినాయి, అప్పుడు న్యూట్రిషన్ వాల్యూస్ లేనటువంటి పరిస్థితి. అట్లాగే దీని అంతటికన్నా ముఖ్యంగా చుట్టూ ఉన్న ఎన్వైరన్మెంట్ బాగా మారిపోయింది, అడ్వాన్స్మెంట్ బాగా పెరిగింది. సో దానిలో వచ్చినటువంటి మార్పు అన్నమాట. అందుకే ఎప్పటికప్పుడు సమాజంలో ఆ మార్పులు కూడా వస్తూ ఉంటాయి. ద పర్సన్ హూ ఈస్ గుడ్ ఐక్యూ వాళ్ళు ఇంకా సక్సెస్ అవుతారు అనుకోవచ్చా? గ్యారెంటీ ఎక్కడ ఉంటుందండి, ఉండదు కదా. సో అంటే ఈ ఐక్యూ టెస్ట్ మీకు ఇందాక చెప్పాను కదండి, కొన్ని వాటిల్లో పారామీటర్స్లో ఉంటుంది. సో అది సక్సెస్ అవ్వాలి అంటే, ఇప్పుడు సపోజ్ నేను చాలా మంచి నాలెడ్జ్ ఉందండి, మంచి సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉంది, కానీ నాకు బిహేవియర్ కరెక్ట్గా లేదు, ఏమవుతుందండి సొసైటీలో? సో నేనేమంటున్నానంటే ఇది కాంబినేషన్. ఇప్పుడు అలాంటి వ్యక్తికి ఆ ఎమోషనల్ బ్యాలెన్స్ కూడా ఉందనుకోండి, అప్పుడు వేరే ఉంటుంది. అంటే నేను ఒక మాటలో చెప్తాను దీన్ని, ఒక మనిషికి సక్సెస్ కారణం ఏమిటి అంటే, సక్సెస్ రావాలి అనుకున్నప్పుడు అది దేనికి ఈక్వల్ అని చెప్పాలి అంటే ఈ ఐక్యూ టర్మ్స్లో ఐక్యూ ఈజ్ మల్టిప్లైడ్ బై ఎఫర్ట్ అండి. నాకంటూ కొంత ఐక్యూ ఉంది, నేను ఇప్పుడు ఒక ప్రయత్నంతో దాన్ని పెంచేటువంటి ప్రయత్నం చేస్తున్నాను. ఇట్ ఈస్ మల్టిప్లైడ్ బై ఎఫర్ట్, ఇట్ ఈస్ మల్టిప్లైడ్ బై ఎమోషనల్ ఇంటెలిజెన్స్. అంటే ఐక్యూ ఇంటూ ఎఫర్ట్ ఇంటూ ఎమోషనల్ ఇంటెలిజెన్స్, అది ఖచ్చితంగా సక్సెస్ని తీసుకొస్తుంది. యు గాట్ మై పాయింట్ రైట్? సో నాట్ అలోన్ ఐక్యూ అనమాట అండి. ఒక వ్యక్తి ఐక్యూ డెవలప్ చేసుకోవాలంటే ఎలాంటి ట్రైనింగ్ తీసుకుంటూ ఉండాలి వాళ్ళు సెల్ఫ్గా? మీకు ఇప్పుడు ఇందాక చెప్పినట్టుగానే ఇప్పుడు ఫ్లూయిడ్ ఇంటెలిజెన్స్ పెంచుకోవడం కోసం పిల్లలకి మనం ఏం చేయాలని అనుకునేటప్పుడు పజిల్స్, చెస్, అంటే స్పాంటేనియస్గా డెసిషన్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది, క్విక్గా మనం ఆలోచించవలసినటువంటి అవసరం ఉంటుంది. సో ఈ యాక్టివిటీస్ దాన్ని పెంచడానికి అవకాశం ఉంటుంది. నేను ఇందాక చెప్పాను కదండి కొన్ని ఎగ్జాంపుల్స్. ప్రాక్టికల్ ఇంటెలిజెన్స్ ఉంది. సో ప్రాక్టికల్ ఇంటెలిజెన్స్ ఉండేటప్పుడు పిల్లలకి ప్రాజెక్ట్స్ వర్క్స్ ఇవ్వటం, వాళ్ళు ఇండిపెండెంట్గా వాళ్ళ చేత చేయించడం తప్పు చేసినా సరే, అప్పుడు ఎక్కువ ఆ ఇంటెలిజెన్స్ పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. సో ఇలా ఒక్కొక్క దానికి ఒక్కొక్క యాక్టివిటీస్. అందుకే టైమ్లీ ఆ యాక్టివిటీస్ని మనం బాగా ఇన్కల్కేట్ చేస్తే పిల్లలకి అవి సమపాలలో అన్నీ ఒక లెవెల్కి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది అన్నమాట. ఓకే, ఐక్యూ విషయానికి వచ్చేసరికి మనం హైపర్ యాక్టివ్ని తో మెజర్ చేసి కంపేర్ చేసి చూడాలంటే ఎలా చెప్తారు సార్ మీరు? కొంతమంది హైపర్ యాక్టివ్గా ఉంటారు, దాని గురించి ఏం చెప్తారు? అంటే హైపర్ యాక్టివ్ ఉంటారు. సో హైపర్ యాక్టివ్ ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు సపోజ్ ఏదైనా ఒకటి ఎక్కువ అవుతుందండి, ఒకటి తక్కువ అవుతుంది. తక్కువ అయింది దానికి పెంచాలి, యాడ్ చేయాలి, ఎక్కువ అయిన దాన్ని తగ్గించాలి, అంతే. దట్ ఈస్ ఎ సింపుల్. సో ఈ హైపర్ యాక్టివ్ ఉన్నటువంటి పిల్లల్ని ఆ ఎనర్జీస్ని మనం ట్రాన్స్ఫర్ చేయాలి, అంతే. వేరే యాక్టివిటీకి ట్రాన్స్ఫర్ చేయాలి. సో అంత అవసరం లేదు కాబట్టి దానికి వేరే దానికి అది
రిజల్ట్ ఇస్తుంది. ఓకే. ఇక్కడ ఏమిటంటే అండి, మీకు నేను ఒకటి చెప్పాను కదండి, చాలా స్పష్టంగా పేరెంట్స్ అందరికీ చెప్తున్నా, ఐక్యూ అనేది ఫిక్స్డ్ కాదు. ఐక్యూ అనేటువంటిది ఫిక్స్డ్ కాదు, మనం మార్చుకుంటే మారుతుంది. దీనికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్, వరల్డ్లో ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తానండి. ఏమిటి ఎగ్జాంపుల్ అంటేనండి, మిలీనియం మైల్ అని ఎవరైనా గూగుల్ చేసినా తెలుస్తుంది దాని గురించి. రోగర్ బానిస్టర్ అని ఒక ఆయన ఉన్నారు, ఆయన డాక్టర్ అనుకుంటా. 1954లో జరిగినటువంటి సంఘటన దీనికి చాలా ఆప్ట్ అనమాట. ఇప్పుడు వరకు మనం మాట్లాడుకునే దానికి అప్పుడు వరకు ఒక నమ్మకం ఉండేది, ఒక మైల్ రన్ చేయాలంటే ఖచ్చితంగా 4 నిమిషాల కన్నా ఎక్కువ పడుతుంది అని. 4 నిమిషాల లోపల మీరు ప్రయత్నిస్తే హార్ట్ తట్టుకోలేదు, అది బర్స్ట్ అయిపోతుంది అనేటువంటి నమ్మకం ఉండేది 1954 ముందు. సో ఆయన 3 నిమిషాల 59 సెకండ్ల ప్లస్కి ఆయన రన్ కంప్లీట్ చేశాడండి 1954లో. దాన్ని మిలీనియం మైల్ అంటారు. అప్పటి వరకు ఎవరు కంప్లీట్ చేయలేదు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలిసిందా? ఇప్పటికి 1755 మంది దాన్ని క్రాస్ చేశారండి. 3 minutes 20 seconds కూడా తెచ్చేసినట్టున్నారు. చూసారంటే ఆ బిలీఫ్ సిస్టమ్ అక్కడ, దాన్ని ఆ శక్తిని మనం ఇవ్వలేదు. ఎప్పుడైతే అది బ్రేక్ అయ్యిందో, ఆ రికార్డ్ బ్రేక్ అయ్యిందో, చాలామంది ఇమీడియట్గా ఇప్పటికి 1755 మెంబర్స్ ఆ రికార్డుని బ్రేక్ చేశారు. సో ఇదేంటి ఆ నమ్మకం, అలా పెట్టుకుంటే మన ఎనర్జీస్ అన్నిటినీ ఇది చేసేస్తుంది. సో కాబట్టి ఐక్యూ అనేది పెరుగుతుంది. ప్రాక్టీస్ చేస్తే, రైట్ ఎఫర్ట్తో ప్రాక్టీస్ చేస్తే ఖచ్చితంగా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. ఏ పిల్లవాడైనా కానివ్వండి, అన్లెస్ వాళ్ళకి ఏదైనా మెడికల్గా ఏదైనా ప్రాబ్లం ఉండి, డెవలప్మెంట్లో ఏదైనా ప్రాబ్లం ఉంటే తప్ప, అదర్వైజ్ ఎవ్రీబడి కెన్ డూ ఇట్ అండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఐక్యూ గురించి చాలా చక్కగా వివరించినందుకు థ్యాంక్ యూ.